నమస్తే. మన సబ్స్క్రైబర్స్ కొంతమంది ఫ్యూ క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటారు. దానిలో ఒక 2 క్వశ్చన్స్కి ఈవేళ మనం ఆన్సర్ తీసుకుందాము. ఒకటి ఏంటంటే ప్లేట్లెట్స్ పెరగడానికి ఒకటి అడిగారు, న్యాచురల్ టిప్ ఒకటి అడిగారు, ఇంకొకటి ఇన్స్టెంట్గా కాఫ్ రిలీఫ్ అవ్వడానికి టిప్ అడిగారు. ఈ రెండిటి గురించి ఈవేళ చూద్దాము. ఫస్ట్ మనం ప్లేట్లెట్ ఇంప్రూవ్ చేయడానికి తీసుకుందాం. ప్లేట్లెట్ తక్కువైతే ఏంటి ప్రాబ్లం వస్తుంది మనకి? ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లడ్ క్లాట్ అవ్వదు అండ్ ఇంటర్నల్ బ్లీడింగ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అండ్ నోస్లో బ్లీడింగ్ వస్తుంటుంది చాలామందికి. ఇవన్నీ కూడా ప్లేట్లెట్స్ తక్కువ ఉన్నప్పుడే జరుగుతాయన్నమాట. అలా ఆ బ్లీడింగ్ని స్టాప్ చేయాలంటే మనకి నార్మల్గా ప్లేట్లెట్స్ కరెక్ట్గా ఉండాలి. సో దీనికి మనకి ఫస్ట్ ఒక చాలా ఇంపార్టెంట్ అయిన ఈజియెస్ట్ ఒక టిప్ ఏంటి అంటే మనం పపాయ లీవ్స్ని తీసుకొని నీళ్లు పోయకుండా గ్రైండ్ చేసి జ్యూస్ తీసుకోవాలి. ఒక 25 ml 50 ml ఎంతైనా పర్లా, సేమ్ క్వాంటిటీ ప్యూర్ హనీ కలపాలి. అందరికీ ప్లేట్లెట్స్కి పపాయ లీవ్స్ అని తెలుసు, కానీ సేమ్ క్వాంటిటీ ఆఫ్ హనీ మిక్స్ చేస్తేనే అది ఈజీగా పనిచేస్తుంది అనే విషయం మనకి తెలియదు. సో ఇది మా సిద్ధగురువు గారు చెప్పారనమాట. సో ప్లేట్లెట్ ఇంప్రూవ్ చేయడానికి మనం పపాయ లీవ్స్ జ్యూసు ప్లస్ హనీని కలిపి ఎలా తాగాలి? గబగబాని కడుపులో పోసి నింపడం కాదు ఇక్కడ. సో దాన్ని సిప్ బై సిప్ చేయాలి. సిప్ బై సిప్ చేసినప్పుడు మనకి అది నోట్లోనే ఎనర్జీగా కన్వర్ట్ అయిపోతుంది, కడుపులోకి వెళ్ళని అవసరం లేదు. సో అలా తీసుకోవాలి. 25 ml పపాయ జ్యూస్ వచ్చిందంటే 25 ml హనీ కలపండి. 50 ml తీసుకుంటున్నారంటే 50 ml కలపండి. ఎక్కువగా తీసుకోలేకపోతే మనం తక్కువే పెట్టుకోవచ్చు క్వాంటిటీ, కానీ ఈక్వల్ క్వాంటిటీ హనీ కలిపి తీసుకోవాలి. సో ఎన్నిసార్లు తీసుకోవాలి? ఒక రోజుకి 2 సార్లు తీసుకోవచ్చు చాలా వర్స్ట్గా ఉంటే, లేదంటే ఒక రోజుకి ఒక్కసారి కూడా చాలు. మీరు ఆ విధంలో తీసుకున్నారంటే చాలా మంచి రిజల్ట్స్ చాలా ఫాస్ట్గా మనకి వస్తాయి. ఇంకొకటి ఏంటంటే పోమోగ్రానైట్ ఉంది కదా, నాటు దానిమ్మ ఉంటుంది కదా, అది తీసుకొని దాన్ని ఫుల్గా పై తొక్కతో మిక్సీలో అట్లే కట్ చేసి అట్లే మిక్సీలో గ్రైండ్ చేయాలి. వాటర్ వేసి బాగా జ్యూస్లా చేసి అది ఫుల్గా 1 లీటర్ వాటర్ పోసి కూడా మీరు తాగుతూ ఉండొచ్చు. పోమోగ్రానైట్ని ఫుల్ జ్యూస్ తీసుకుంటేనే ప్లేట్లెట్స్ పెరుగుతాయి. అదొక టిప్ అన్నమాట. ఇంకొకటి వెల్లుల్లిపాయ ఉంది కదా, ఈ గార్లిక్ని పైన ఒక్కొక్క రెప్పలు తీసుకొని ఒక పిన్నులో గుచ్చి పొయ్యి మీద పెట్టారంటే ఊరికి అలా తిప్పేటప్పటికే మనకి అదికి పైనంతా తోలంతా మాడినట్టుగా అవుతుంది. అలా మాడినట్టుగా అవ్వగానే తీసేసి ఆ పై తోలు తీసేసి లోపల పప్పుని తీసుకోవచ్చు. ఎన్ని కొలతలేం లేవు, రోజుకి 4-5 కూడా తీసుకోవచ్చు, 10 కూడా తీసుకోవచ్చు, దానిలో ఏం తప్పేం లేదు. అది తీసుకునేటప్పుడు కూడా ప్లేట్లెట్స్ పెరుగుతాయి. ఇంకా మనకి బీట్రూట్ జ్యూసు అండ్ టొమాటో జ్యూస్, ఏ జ్యూస్ అయినా కూడా ఏం చేయాలి మనకి అలాగే తిన్నప్పుడు తక్కువగా చాలా స్లోగా పనిచేస్తాయి. జ్యూస్గా తాగినప్పుడు మనకి చాలా ఫాస్ట్గా బ్లడ్లో మిక్స్ అవుతుంది, తొందరగా మనకి రిజల్ట్ వస్తాయి. కానీ ఏమి తాగినా మనం ఏం చేయాలి? స్లోగా సిప్ చేసి వేడి కాఫీ ఉన్నట్టుగా మనం ఫీల్ అయ్యి దాన్ని అంత స్లోగా మనం సిప్ చేసి మింగాలి. అప్పుడే మనకి దాని యొక్క బెనిఫిట్స్ ఉంటాయి. ఇంకా మునగాకు అండ్ సిట్రస్ ఫ్రూట్స్, బెర్రీ ఫ్రూట్స్, స్ట్రాబెర్రీ, బ్లాక్బెర్రీ, బ్లూబెర్రీ ఇవన్నీ ఉన్నాయి కదా, బెర్రీస్ అన్నీ కూడా మనకి చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. ఏంటంటే పపాయ లీఫ్ విత్ హనీ అదే ఫస్ట్, మిగతావన్నీ తర్వాత అన్నమాట. తర్వాత మనం డే టు డే లైఫ్లో మనం తీసుకునే ఆహారం. ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఇన్స్టెంట్గా కాఫ్ రిలీఫ్ అవ్వడానికి ఏం చేయాలి? ఇన్స్టెంట్ కాఫ్ రిలీఫ్ అవ్వాలి అని అంటే మనం ఏం చేయాలి అని అంటే, ఎంత విపరీతమైన దగ్గు ఉన్నా పర్వాలేదు, సరే దగ్గు వచ్చినప్పుడు వెంటనే న్యాచురల్ రెమెడీ కూడా వాడకండి. దగ్గు వచ్చిందంటే మీ లంగ్స్ని రెజ్యువినేట్ చేసుకోవడానికి దగ్గు వచ్చింది. దగ్గినప్పుడు లంగ్స్ రెజ్యువినేట్ అవుతాయి. ఓకేనా? లంగ్స్కి ఎక్సర్సైజ్ అనమాట దగ్గు అనడం. దగ్గు కానీ తుమ్ము కానీ ఇవన్నీ లంగ్స్కి ఎక్సర్సైజ్ అనమాట. సో దగ్గండి కొంచెం. మరీ తట్టుకోలేకపోయినప్పుడు మీరు ఇంకా కాఫ్ సిరప్ వాడాలి అన్న అవసరం వచ్చినప్పుడు ఈ టిప్ వాడుకోండి. ఒక 10 ఎలాచీ తీసుకోండి, పై తోలు తీసేసి లోపల పప్పు ఉంటుంది కదా, ఆ పప్పుని బాగా పౌడర్ చేసుకొని దానిలో ఒక పించ్ వచ్చి శొంఠి పౌడర్ తీసుకొని మిక్స్ చేయండి. మిక్స్ చేసేసి దానిలో హనీ వేసి మిక్స్ చేయండి. అంటే ఎక్కడ మన సెంటర్ ఆఫ్ ద పామ్లో వేసుకోవాలి. ఇది ప్లేట్లో వేసి కలిపి తినడం కాదు, సెంటర్ ఆఫ్ పామ్లో వేసుకొని కలిపేసుకొని బాగా నాలికతో టిప్ ఆఫ్ ద నాలికతో ఇలా నాకేసుకోవాలి దాన్ని. ఓకే, పిల్లలకైనా వాళ్ళ చేతులు వేసి కలిపేసి అలా వాళ్ళని నాకేసుకోమని చెప్పాలి. అప్పుడు అది పనిచేస్తుంది. ఎందుకంటే ఎనర్జీ వర్క్ కాబట్టి ఇది మన చేతుల్లోని లంగ్స్ ఎనర్జీలో నుంచి అది
అది పని చేయాలి. కాబట్టి చేతుల్లో వేసుకొని మీరు తీసుకుంటేనే వెంటనే రిజల్ట్ వస్తుంది అనమాట. ఎటువంటి దగ్గరనే ఒక్కసారిలో తగ్గుతాయి. ఇంకా కావాలనుకుంటే మీకు విపరీతంగా వేరే రకంగా ఉందనుకుంటే 2-3 సార్లు వాడండి. ఒక రోజుకి 3 సార్లు వాడచ్చు, 2-3 రోజులు కూడా వాడవచ్చు, తప్పేం లేదు ఇందులో. సో మీరు ఫస్ట్ ఏంటంటే దగ్గు వస్తే వెయిట్ చేయాలి, ఒకరోజు వెయిట్ చేయండి, దగ్గండి. దగ్గితే లంగ్స్ బాగా రెజ్యూమినేట్ అయిపోతాయి కదా. తర్వాత మీకు ఇంకా ఉంది తట్టుకోలేకపోతున్నారు అన్నప్పుడు వాడవలసిన రెమెడీ ఇది. ఓకేనా? ఈ 2 రెమెడీ మన సబ్స్క్రైబర్స్ అడిగినవి, వాళ్ళకి ఆన్సర్ ఇచ్చాను అనుకుంటున్నాను. సో ఇది మీరు వాడి చూసి దీని ఒక బెనిఫిట్స్ని మనకి వెంటనే కమెంట్స్లో తెలియజేయండి. మీరు వాడి చూసి కమెంట్స్లో తెలియజేస్తే చాలామందికి యూజ్ అవుతుంది ఇది.